తట్టుకోలేకపోయాం. బయటకు వచ్చి కూర్చున్నప్పుడు మా పాస్టమ్ గారు ఏడుస్తున్నారు, మా సంఘ బిడ్డలందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నేను నా ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకున్నాను. గారాభముగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు ఇక రేపటి నుంచి నా ముందు చీకటే కనబడుతుంది కనుక క్రాంతి, పాల్ అని ఇంకెవరిని పిలుస్తాను. అని ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఎక్కడైతే గోదావరిలో అయితే మునిగిపోయారో నేను కూడా అదే గోదావరిలోకి వెళ్ళి అదే గోదావరిలో దిగిపోయి సూసైడ్ చేసుకుందామని అనుకున్నానండి. చనిపోదాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను కూడా సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్నానో ఆ క్షణములోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఆ క్షణంలోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు వరకు మౌనంగా ఉన్న దేవుడు నేను చనిపోవాలి అనుకుని నిర్ణయం తీసుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే, ప్రియులారా, చాలా అద్భుతమైనదండి. అప్పటి వరకు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉన్న నా దేవుడు నేను పిల్లల్ని తీసుకుని ఏమైపోద్ది, ఇద్దరు పిల్లల్ని ఎంత ప్రేమించిన బిడ్డ ఏమైపోద్దని అనుకుంటే ఆమెలో కూడా దేవుడు ధైర్యాన్ని నింపి ఆ రోజు నుంచి ఆమె నన్ను ధైర్యపరచడం ప్రారంభించిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను దేవుడు ధైర్యపరిచారు ఆయన స్వరమునిచ్చి. తర్వాత నా భార్యను ధైర్యపరిచి ఆమెలో నుంచి నన్ను ధైర్యపరచడం ప్రారంభించారు.